హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. అదే లూప్స్ గురించి. జనరల్ గా ఇంగ్లీష్ లో లూప్ అంటే ఏంటంటే జరిగిందే మళ్ళీ మళ్ళీ జరగటం. ఫర్ ఎగ్జాంపుల్, మనం సాంగ్స్ వింటూ ఉన్నాం అనుకోండి, దాంట్లో ఒక ఐకాన్ ఉంటుంది ఇలా. ఎప్పుడైతే ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ప్లే చేసే సాంగ్స్ అనేవి మళ్ళీ సేమ్ అవే రిపీటెడ్ గా ప్లే అవుతూ ఉంటాయి. ఒకవేళ వన్ సాంగ్ ని సెలెక్ట్ చేసి అదే మళ్ళీ రిపీటెడ్ గా ప్లే అవ్వాలనుకోండి, అప్పుడు మళ్ళీ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 1 అని చెప్పి వస్తుంది. అప్పుడు ఒకే సాంగ్ మళ్ళీ మళ్ళీ ప్లే అవుతూ ఉంటుంది. దాన్నే లూప్ అని అంటాం. ఇలాగే ప్రోగ్రామింగ్ లో కూడా లూప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వీటి వల్ల యూజ్ ఏంటంటే, మనం రాసే కోడ్ అనేది స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఇప్పటి వరకు మనం రాసిన స్టేట్మెంట్స్ టాప్ టు బాటమ్ వరుసగా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నాయి. ఒకసారి కిందకి వచ్చినాయి అంటే ఇంకా మళ్ళీ పైన ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవటం కుదరదు. కానీ లూప్స్ ని యూజ్ చేయటం వల్ల ఏంటంటే, హ్యాపీగా మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ ని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇలా స్టేట్మెంట్స్ ని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయటం కోసం 2 లూప్స్ ఉన్నాయి పైథాన్ లో. ఒకటి ఫర్ లూప్, ఇంకొకటి వైల్ లూప్. ముందు ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ముందు సింటాక్స్ చెప్తాను, తర్వాత ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ అని ఇచ్చి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తాం. ఇన్ అని ఇచ్చి ఇక్కడ సీక్వెన్స్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తాము. చివర్లో కాల్ అని ఇచ్చి ఈ ఫర్ లూప్ లోపల ఏమైతే రాసుకోవాలో స్టేట్మెంట్స్ వాటిని ఇక్కడ రాస్తాం. అంటే ఇక్కడ కూడా ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి, 4 స్పేసెస్ ఇవ్వాలి. ఓకే, అలాగే ఈ ఫర్ లూప్ కి చివర్లో కాలన్ అనేది ఇస్తున్నాం. ఈ రెండు ఇంకా కాంబినేషన్ అన్నమాట. ఇలా ఎప్పుడైతే కాలన్ ఇస్తామో ఆటోమేటిక్ గా దాని లోపల రాసే స్టేట్మెంట్స్ ని 4 స్పేసెస్ ఇచ్చి అప్పుడు రాస్తాము. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఫర్ లూప్ లోపల ఉన్నట్టు అన్నమాట. ఇక్కడ చూడండి, సీక్వెన్స్ అంటున్నాం కదా, సీక్వెన్స్ డేటా టైప్స్ ఏమున్నాయి అంటే రేంజ్ అనేది ఒకటి ఉంది, అలాగే స్ట్రింగ్ ఉంది, అలాగే లిస్ట్ ఉంది. ఈ డేటా టైప్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. మీరు అది తెలుసుకోవాలి అనుకుంటే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అది చూడండి. అలాగే ఇంకా డిక్షనరీ అని కూడా ఉంది. ఇవన్నీ సీక్వెన్స్ కింద వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ అని ఇచ్చి ఐ అని ఇచ్చి ఇన్ రేంజ్ ఆఫ్ 1,5 అని ఇస్తున్నాను. ఈ రేంజ్ అని ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇచ్చేది స్టార్టింగ్ వాల్యూ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఇస్తున్నాం కదా, దీంట్లో ఉన్నది లాస్ట్ వాల్యూకి +1 లాగా అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే రేంజ్ అనేది 1 నుంచి 4 వరకు అని అర్థం. ఓకే, 5 ఉండదు అనమాట. 5 కూడా కావాలి అనుకుంటే ఇక్కడ 6 అని ఇవ్వాలి. ఈ చివర్లో కాలన్ ఇస్తాము. దీని లోపల ఎగ్జాంపుల్ కి ప్రింట్ అని ఇచ్చి ఐ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఈ ఫర్ లూప్ దగ్గరకు వచ్చినప్పుడు ఐలోకి ఏమొస్తుందంటే రేంజ్ లో ఉన్న స్టార్టింగ్ వాల్యూ వస్తుంది 1. సో ఈ 1 అనేది 1 నుంచి 4 మధ్యలోనే ఉంది, అంటే కండిషన్ ట్రూ అయినట్టు. లోపలికి వస్తుంది, ప్రింట్ జరుగుతుంది. సో 1 అనేది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వాల్యూకి వెళ్తుంది, అంటే 2. ఇది కూడా ఈ రేంజ్ లోనే ఉంది. ఆ వాల్యూ ఐలోకి వస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రింట్ అవుతుంది. సో 2 ప్రింట్ అవుతుంది ఐ వాల్యూ. తర్వాత నెక్స్ట్ వాల్యూకి వెళ్తుంది 3, అది ఐలోకి వస్తుంది. 3 లోపలికి వెళ్తుంది, అది కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4, అలాగే 4 కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 5. ఎప్పుడైతే 5 అవుతుందో 5 అనేది ఈ రేంజ్ లో లేదు, 1 to 4 రేంజ్ లో లేదు. సో ఇంకా లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి. అంటే అవుట్పుట్ లో 1 2 3 4 అనేవి ప్రింట్ అయినాయి. చూడండి, ఈ రేంజ్ లో మనం ఏమైతే ఇచ్చామో అవన్నీ ప్రింట్ అయిపోయినాయి. ఇంకొక ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ యాపిల్ అని ఇస్తున్నా, అలాగే మ్యాంగో, అలాగే బనానా అని ఇస్తున్నా. ఇప్పుడు ఫర్ అని ఇచ్చి ఐటమ్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనం వేరియబుల్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఐ అని ఇవ్వచ్చు, ఐటమ్, ఇలా మన ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇన్ అని ఇచ్చి లిస్ట్ అని ఇస్తున్నా. సో దీని అర్థం చూడండి, ఐటమ్ అనే వేరియబుల్ ఏమో మనం క్రియేట్ చేస్తున్నాం, లిస్ట్ అనేదేమో ఆల్రెడీ ఉంది. సో ఈ లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 1 2 3 ఐటమ్స్ ఉన్నాయి. వీటిల్లో ఈ ఫస్ట్ ఐటమ్ ఆటోమేటిక్ గా దీంట్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు యాపిల్ అనేది ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే మనం దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని ఇచ్చి ఐటమ్ అంటామో అవుట్పుట్ లో యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడతో ఫర్ లూప్ అయిపోయింది. సో లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ ఐటమ్ కి వెళ్తుంది, మ్యాంగో. ఇప్పుడు ఆ మ్యాంగో అనేది ఐటమ్ లోకి వస్తుంది. తర్వాత లోపలికి వచ్చి ప్రింట్ అవుతుంది ఐటమ్. సో మ్యాంగో అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత లిస్ట్లో ఉన్న నెక్స్ట్ ఐటమ్కి వెళ్తుంది, బనానా. అది ఐటెంలోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ బనానా అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడతో మళ్ళీ ఫర్ లూప్ అయిపోయింది. సో లిస్ట్లో ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా అని చూసుకుంటుంది, లేవు. అప్పుడు ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇందాక రేంజ్లోనేమో చివరి ఐటమ్ ఉండదు అన్నాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయో అన్ని సార్లు ఇటరేట్ అవుద్ది అనమాట. ఈ లూప్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వటాన్ని ఇటరేషన్ అంటారు.
ఇలా ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయో అన్నిసార్లు ఇటరేట్ అవుద్ది అనమాట. ఇప్పుడు వీటన్నిటిని ప్రోగ్రామ్స్ లాగా రాసి చూద్దాం, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ అని ఇచ్చి ఐ అని ఇస్తున్నాను, ఇన్ రేంజ్ ఆఫ్ 1, 5 అని ఇస్తున్నాను. చివర్లో కాలన్ ఇచ్చి దీని లోపల ప్రింట్ అని ఇస్తున్నాను, ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 4 వరకు ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 5 కూడా కావాలి అనుకుంటే 6 ఇవ్వాలి అని చెప్పా కదా, చూడండి 6 ఇచ్చినప్పుడు 5 వరకు ప్రింట్ అవుతుంది. ఇలా ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఇస్తాము, ఇక్కడేమో ఎండింగ్ వాల్యూకి +1 యాడ్ చేసి ఇస్తాము. ఓకే, ఈ రేంజ్ ఫంక్షన్ లో ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే కామా ఇచ్చిన తర్వాత స్టెప్ సైజ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఈ స్టెప్ సైజ్ ఏంటంటే ఈ స్టార్టింగ్ వాల్యూ నుంచి నెక్స్ట్ వాల్యూకి రావడానికి ఎన్ని వాల్యూస్ జరగాలి అని చెప్తున్నాం. సో 1 వాల్యూ జరగాలి అని ఇస్తున్నాం అనమాట ఇక్కడ ప్రస్తుతం. అంటే 1 తర్వాత 2 అవుతుంది, 2 తర్వాత 3. ఇప్పుడు స్టెప్ సైజ్ ని 2 ఇస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 1 తర్వాత 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతాయి, అంటే 3 అవుతుంది. 3 తర్వాత మళ్ళీ 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతాయి, 5 అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, 1, 3, 5 మాత్రమే ప్రింట్ అయినాయి. ఇక్కడ 10 అని ఇస్తున్నాను. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. చూడండి, ఆడ్ నెంబర్స్ అన్నీ వచ్చేసినాయి. ఒకవేళ ఈవెన్ నెంబర్స్ కావాలనుకోండి, హ్యాపీగా 2 అని ఇస్తే చాలు. చూడండి, 2 నుంచి 8 వరకు వచ్చినాయి. ఇక్కడ చూడండి, 10 ఈవెన్ నెంబరే అయినప్పటికీ ఇది రాదనమాట, ఎందుకంటే ఇది ఎండింగ్ వాల్యూ కాదు, ఎండింగ్ వాల్యూకి +1. సో 10 కూడా కావాలి అనుకుంటే ఇక్కడ 11 ఇవ్వాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ అవుట్పుట్ అనేది ఇలా ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ కి వస్తుంది, ఎందుకంటే ప్రింట్ ఫంక్షన్ కి డిఫాల్ట్ గా నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి ప్రింట్ అవ్వగానే ఎండింగ్ అనేది చివర్లో \n అనేది ఉంటది. దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రింట్ అనే దాని గురించి వీడియో చేశాను, ఆ వీడియోని చూడండి, డీటెయిల్డ్ గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ కామా అని ఇచ్చి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇస్తున్నా డబుల్ కొటేషన్స్ లో. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, హ్యాపీగా నెక్స్ట్ లైన్ కి వెళ్లకుండా ఎండ్ అనే దాన్ని మనం చేంజ్ చేసేసాం, జస్ట్ స్పేస్ రావాలి అని. సో 2 ప్రింట్ అయిన తర్వాత స్పేస్ వస్తుంది, అప్పుడు కర్సర్ ఇక్కడే ఉంటుంది. తర్వాత 4 ప్రింట్ అవుతుంది, మళ్ళీ స్పేస్ వస్తుంది. ఇలా ఒకే లైన్ లో ప్రింట్ అయినాయి వాల్యూస్ అన్ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక లిస్ట్ తీసుకుంటున్నా, మ్యాంగో, యాపిల్, బనానా అని ఇస్తున్నా. ఇప్పుడు ఫర్ అని ఇచ్చి ఐటమ్ లేదంటే ఇక్కడ ఫ్రూట్ అని ఇస్తున్నా, ఫ్రూట్ ఇన్, అలాగే ఈ లిస్ట్ పేరు కూడా ఫ్రూట్స్ అని ఇస్తున్నా. సో ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ అని ఇచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తున్నా ఆ ఫ్రూట్ ని. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, దీంట్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా ప్రింట్ అయినాయి. దీనికి కూడా సేమ్, ఇక్కడ ఎండింగ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇస్తే హ్యాపీగా అవుట్పుట్ అనేది సింగిల్ లైన్ లోనే వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, మెయిన్ గా ఒక్కసారే రాసాం ప్రింట్ ఫంక్షన్ ని, కానీ ఈ ఫ్రూట్స్ అనేవి ఎన్ని ఉంటాయో అన్ని సార్లు ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది ఈ స్టేట్మెంట్. ఇక్కడ ఒకవేళ ఫ్రూట్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పపాయా అని ఇస్తున్నా, అలాగే గువా అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, 3 ఉంటే 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, 5 ఉంటే 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఇక్కడ ఇచ్చే సీక్వెన్స్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని సార్లు లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే స్ట్రింగ్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రతాప్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఫర్ అని ఇచ్చి CH జస్ట్ క్యారెక్టర్ కి షార్ట్ కట్ లాగా ఇస్తున్నాను, ఇన్ నేమ్ అని ఇస్తున్నాను. ప్రింట్ అని ఇచ్చి CH ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఒక్కొక్క క్యారెక్టర్ ని ప్రింట్ చేస్తున్నాం. ఇలా స్ట్రింగ్స్ మీద కూడా మనం లూప్ చేయొచ్చు. ఇలాగే డిక్షనరీకి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ అని ఇచ్చి దీంట్లో ఫస్ట్ది A అని ఇస్తున్నాను, సెకండ్ది B అని ఇస్తున్నాను. ఇక్కడ కీస్ కానీ వాల్యూస్ కానీ మన ఇష్టం ఏవైనా ఇవ్వచ్చు, నేను సింపుల్గా ఉండటం కోసం ఇలా ఇస్తున్నాను. థర్డ్ది C అని ఇస్తున్నాను. ఇప్పుడు ఫర్ కీ కామా వాల్యూ, ఇక్కడ ఒక వేరియబులే ఇచ్చినప్పుడు దీంట్లో ఉన్నది దాంట్లోకి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ కీ వాల్యూ అని ఇస్తున్నాం, ఎందుకంటే దీంట్లో కీ ఉంటుంది అలాగే వాల్యూ కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని తెచ్చుకోవటం కోసం ఇలా కీ వాల్యూ అని ఇచ్చి ఇన్ అని ఇచ్చి డిక్షనరీ డాట్ ఐటమ్స్ అని ఇస్తున్నాను. ఇలా డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ని కీస్ వాల్యూస్ లాగా తెచ్చుకోవటం కోసం డాట్ ఐటమ్స్ ఆఫ్ అనేది యూస్ చేస్తాం. వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా మీకు మెథడ్స్ గురించి చెప్పిన వీడియోలో చెప్తాను. జస్ట్ ఈ వీడియోలో డిక్షనరీలో ఐటమ్స్ని తెచ్చుకోవాలి అన్నప్పుడు కీ వాల్యూస్ లాగా ఇలా ఇస్తాము అని గుర్తుపెట్టుకోండి. ఓకే, చివర్లో కాలన్ ఇచ్చి ప్రింట్ అని ఇచ్చి కీ కామా
వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ టైం కీలోకేమో 1 వస్తుంది, వాల్యూలోకేమో ఏ వస్తుంది. అది ఒక ఐటమ్ అనమాట డిక్షనరీలో. సో అప్పుడు లోపలికి వెళ్తుంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి కీ 1 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ కామా అని ఇచ్చినప్పుడు ఇక్కడ కామా రాలేదు అనుకోకండి, ఇది ప్రింట్ లో ఉండే మెథడ్ అనమాట. జనరల్ గా ఎక్కువ వాల్యూస్ ఇవ్వాలి అన్నప్పుడు ఇలా కామా యూస్ చేసి అయినా ఇస్తాము, లేదంటే ప్లస్ యూస్ చేసి అయినా ఇవ్వచ్చు. దీన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. ఇలా ప్లస్ ఇస్తే కంకాటినేషన్ అంటే ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ తో యాడ్ చేస్తున్నాం అనమాట. దాన్ని కంకాటినేషన్ అంటాం. సో ఇలా ఇస్తే కీకి స్పేస్ యాడ్ అయ్యి మళ్ళీ స్పేస్ కి వాల్యూ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సారీ, ఇక్కడ కీ వచ్చేసి 1 ఉంది కదా, ఇది ఇంటీజర్ నెంబర్స్ ని స్ట్రింగ్స్ తో యాడ్ చేయటం కుదరదు పైథాన్ లో. సో ఫస్ట్ దీన్ని str ఫంక్షన్ యూస్ చేసి స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసేయాలి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు కీలో ఉన్న 1 అనేది ఇంటీజర్ కాస్త స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అయిపోయింది. తర్వాత దానికి స్పేస్ యాడ్ అవుతుంది, దానికి మళ్ళీ వాల్యూ యాడ్ అవుతుంది. ఇలా ప్లస్ ఇచ్చి ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఇలా ఇస్తామన్నమాట. ఇది కాకుండా ఇంకొక మెథడ్ ఉంది, ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి. సో ఎఫ్ అని ఇచ్చేసి హ్యాపీగా ఫ్లవర్ బ్రాకెట్స్ లో కీ అని ఇస్తాము, తర్వాత స్పేస్ ఇచ్చి వాల్యూ అని ఇస్తాము. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, దీనికి కూడా సేమ్ గా వచ్చింది. దీంట్లో ఉన్న లాభం ఏంటంటే హ్యాపీగా మనకు కావాల్సిన టెక్స్ట్ ని ఇక్కడ రాసుకోవచ్చు, అలాగే వేరియబుల్స్ ని కూడా దీంట్లోనే ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కీ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తున్నాను, ఇక్కడ కామా ఇచ్చి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇక్కడ టెక్స్ట్ మనకు కావాల్సింది ఇచ్చుకున్నాం, అలాగే వేరియబుల్ ని యూస్ చేసాం కీ అని చెప్పి. ఇక్కడ కామా ఇచ్చేసి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాం. సేమ్ కామా వచ్చేసి స్పేస్ వచ్చింది. చూడండి, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని వచ్చింది. ఇక్కడ మళ్ళీ వాల్యూ అనే వేరియబుల్ ని యూస్ చేస్తున్నాం. వేరియబుల్స్ యూస్ చేసేటప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. ఇక్కడ వీటన్నిటికీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే అని ఇస్తున్నాను, ఇక్కడ వి అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇవి వేరియబుల్స్. సో ఇక్కడ కే అని ఇస్తున్నాను, ఇక్కడ వి అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, వేరియబుల్స్ ని ఇవ్వాలి అన్నప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. జస్ట్ టెక్స్ట్ ఇచ్చేటప్పుడు మనకు కావాల్సింది రాసేసుకుంటున్నాం. మొత్తం కూడా స్ట్రింగ్ లోపలే రాసేసాం. డబుల్ కొటేషన్స్ స్టార్టింగ్ నుంచి డబుల్ కొటేషన్స్ ఎండింగ్ మధ్యలోనే రాసేసాం. చూడండి, వీటిని ఎఫ్ స్ట్రింగ్స్ అంటాం. ఎఫ్ అంటే ఫార్మాటెడ్ అని. సో ఒక పద్ధతిలో ప్రింట్ అవుతాయి అన్నమాట. దీని లోపల ఇచ్చిన వాల్యూస్ మనకు కావాల్సిన ఫార్మాట్ లో. నా చాయిస్ అయితే ఈ 3 మెథడ్స్ లో ఈ థర్డ్ ది బెస్ట్ అనమాట. ఓకే, ఇప్పటి వరకు ఈ ఫర్ లూప్ లోపల కేవలం ఒక్క స్టేట్మెంటే ఇస్తున్నాం. ఇలా ఒకటే అవసరం లేదు. హ్యాపీగా మనకు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలనుకుంటే అన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని ఇచ్చేసి హలో అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ టైం ఇది ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ హలో అనేది ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ హలో అనేది ప్రింట్ అయింది. ఇలా దీంట్లో ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఈ ఫర్ లూప్ లోపలనే కాదు, జనరల్ గా కోడింగ్ లో ఇలా ఒక దాని లోపల ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాం కదా, వీటిని ప్రోగ్రామింగ్ లో జనరల్ గా అయితే బ్లాక్ అనే అంటాం. సో ఈజీగా చెప్పేటప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. అంటే ఫర్ లూప్ లోపల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేదాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. కానీ పైథాన్ లో దీన్ని స్వీట్ అంటాం. దాని స్పెల్లింగ్ వచ్చేసి చూడండి, SUITE. దీన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు చూడడానికి సూట్ అన్నట్టు అనుకుంటాం, కానీ కాదు. దీన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు స్వీట్ అన్నట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ SWEET. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అలా ప్రొనౌన్స్ చేయాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, పైథాన్ లాంగ్వేజ్ ని కనిపెట్టింది గ్విడో వాన్ రోసమ్. ఇతని పేరు చూడండి, GUI అని ఉంది. ఇక్కడ UI అని ఉన్నప్పటికీ గైడో అనము, గ్విడో అంటాము. ఎలా అయితే GWEE అని రాస్తామో ఇలా ప్రొనౌన్స్ చేస్తాం UI అని ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ S తర్వాత UI అనేది వచ్చింది, దీన్ని కూడా స్వి అన్నట్టు ప్రొనౌన్స్ చేయాలి. ఇప్పుడు వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. వైల్ లూప్ ని జనరల్ గా ఏదైనా కండిషన్ ఇచ్చి అప్పుడు ఆ స్టేట్మెంట్స్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, a = 5 అని ఇస్తున్నా. ఇక్కడ వైల్ అని ఇచ్చి a > 0 అని ఇస్తున్నా. ఈ కండిషన్ ట్రూ అయితే దీని లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ప్రింట్ అని ఇచ్చి జస్ట్ ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. అలాగే దీంట్లో ఇంకొక పని చేయాలి వైల్ లూప్ లో. ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 5 ఉంది, >0 కరెక్టే, లోపలికి వస్తుంది. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది, ఏ >0 5 >0 కరెక్టే, మళ్ళీ లోపలికి వస్తుంది. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది అంటే మళ్ళీ 5 ప్రింట్ అవుతుంది. ఇలా ఇంకా కండిషన్ ప్రతిసారి ట్రూవే అవుతుంది. సో ఈ లూప్ అనేది ఇంకా ఎప్పటికీ ఎండ్ అవ్వదు అనమాట. ఇంకా 5 అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది అవుట్పుట్ లో. అలా ఇన్ఫైనైట్ టైమ్స్ ప్రింట్ అవ్వకూడదు అనమాట. దానికోసం మనం చేస్తామంటే ఇక్కడ a = a-1 అని ఇస్తాం, లేదా దీనికి ఒక షార్ట్ కట్ ఉంది, a - 1 అని ఇస్తాం. ఇలా ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే 5 - 1 జరిగి 4 అవుతుంది ఏ వాల్యూ. అప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది, 4 > 0 కరెక్టే, లోపలికి వస్తుంది. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈసారి 4 ప్రింట్ అవుతుంది. మళ్ళీ a - 1 జరుగుతుంది, సో 3 అవుతుంది. కండిషన్ చెక్ చేసుకుంటుంది,
3 గ్రేటర్ దాన్ 0 కరెక్టే, లోపలికి వస్తుంది, 3 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 ప్రింట్ అవుతుంది, తర్వాత 1 ప్రింట్ అవుతుంది, తర్వాత ఏ వాల్యూ 0 అవుతుంది. ఎప్పుడైతే 0 అయిందో 0 గ్రేటర్ దాన్ 0 కాదు, కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు వైల్ లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా కండిషన్స్ ఇచ్చి ఆ కండిషన్ ట్రూ అయినంత సేపు మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, అప్పుడు వైల్ లూప్ ని యూస్ చేస్తాం. దీనికి కూడా 2 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అని రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ a = 1 అని ఇస్తున్నాను, వైల్ a లెస్ దాన్ 10 అని ఇస్తున్నాను, ప్రింట్ అని ఇచ్చి ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి 1 అనేది ప్రింట్ అవుతూనే ఉంది. ఇది ఇంకెప్పటికీ జరుగుతూనే ఉంటుంది అన్నమాట ఇట్లా. సో దీన్ని మనం స్టాప్ చేసేయాలి. ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి a = a+1 అని ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ దీని వాల్యూ 1 ఉంది, కండిషన్ ఏమో 10 ఉంది. 1 నుంచి 10 వైపుకి తీసుకువెళ్ళాలి, అందుకని ఏ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. దానికోసం a+1 అనేది ఇస్తున్నా. దీన్ని షార్ట్ కట్ లో a + 1 అనైనా ఇవ్వచ్చు. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి 1 నుంచి ఏ వాల్యూ 9 అయినంత సేపు ప్రింట్ అయినాయి. ఎప్పుడైతే 10 అవుతుందో కండిషన్ ఫాల్స్ అవుతుంది, లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి వైల్ లూప్ లోపల 2 స్టేట్మెంట్స్ రాసాం. దీన్ని కూడా స్వీట్ అనే అంటాము. ఓకే, వైల్ లూప్ లోపల కేవలం ఒక నెంబరే కాదు, ఇంకా ఎక్కువ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ = 1 అనే ఇస్తున్నాను. ఇక్కడ వైల్ అని ఇచ్చి నెంబర్ లెస్ దాన్ 100 అని ఇస్తున్నాను, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇస్తున్నాను. అంటే 100 కూడా అవ్వచ్చు. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయినంత సేపు ప్రింట్ అని ఇచ్చి నెంబర్ ని ప్రింట్ చేస్తున్నా. అలాగే num +5 అని ఇస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి ఫస్ట్ టైం 1 ప్రింట్ అయింది, నెంబర్ లో 1 ఉంది కాబట్టి. తర్వాత నెంబర్ కి +5 యాడ్ అయింది, అంటే 6 అయింది. ఆ వాల్యూ మళ్ళీ నెంబర్ లోకే వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కరెక్టే, లోపలికి వస్తుంది. 6 వాల్యూ ప్రింట్ అయింది. వీటికి కూడా సేమ్, మనం పక్కనే అవుట్పుట్ రావటం కోసం హ్యాపీగా end స్పేస్ ఇస్తే చూడడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ num+ అనేది ఇవ్వకుండా += అని ఇచ్చేయచ్చు. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి 1 నుంచి ప్రతిసారి 5 ఇంక్రిమెంట్ అవుతూ ప్రింట్ అయినాయి. ఒకవేళ హ్యాపీగా ఇక్కడ నెంబర్ 5 ఇచ్చామనుకోండి, అప్పుడు చూడండి 5 టేబుల్ మొత్తం వచ్చేస్తుంది హ్యాపీగా, 5 × 20 వరకు. లేదు మనకి 10 వరకే కావాలి అన్నప్పుడు ఇక్కడ 50 అని ఇస్తాం. సో చూడండి 5 టేబుల్ కావాలి అంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఒకవేళ ఇలా కాకుండా హ్యాపీగా 5 టేబుల్ ని 5 × 1 = 5, 5 × 2 = 10 ఇలా ప్రింట్ చేయాలనుకోండి. దానికోసం end స్పేస్ అనేది తీసేస్తున్నాను. అలాగే i అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. i = 1 అని ఇస్తున్నా. ఇక్కడ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇస్తున్నా. అప్పుడు i వాల్యూ 1 నుంచి 10 అయ్యే వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రింట్ చేసే దగ్గర నెంబర్ ఉంది కదా, దీన్ని ఈ i తో మల్టిప్లై చేస్తాం. అలాగే మనం డిస్ప్లే చేసేటప్పుడు కూడా దాన్నే చేద్దాం. సో దానికోసం ఇందాక చెప్పా కదా, f స్ట్రింగ్స్ ని యూస్ చేసుకుంటే చాలా ఈజీ రాసేటప్పుడు. దానికి ఇక్కడ f అని ఇవ్వాలి. f అని ఇచ్చి num వేరియబుల్ ని i వాల్యూతో మల్టిప్లై చేస్తున్నా. అలాగే ఇక్కడ ఫస్ట్ num వేరియబుల్ ని ప్రింట్ చేస్తున్నా. ఇంటూ అనేదేమో జస్ట్ టెక్స్ట్ లాగా ఇస్తున్నా. తర్వాత i వాల్యూని ఇస్తున్నా, = అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. num లో 5 ఉంది, 5 ఇంటూ అనేదేమో టెక్స్ట్ ప్రింట్ అవుతుంది, i వాల్యూ ప్రింట్ అవుతుంది 1. 5 × 1 ఇక్కడేమో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ జరగాలి. సో ఇలా ఇవ్వకుండా హ్యాపీగా మొత్తాన్ని ఒకేసారి ఇచ్చేయాలి. ఓకే, num × i అనేది జరిగి ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలాగే ఈ i వాల్యూ అనేది 1 ఉంది కదా, దీన్ని ప్రతిసారి ఇంక్రిమెంట్ చేయాలి 10 వైపుకి. i + 1 అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి 5 × 1 = 5, 5 × 2 = 10. ఇలా 5 × 10 = 50 వరకు వచ్చేసింది. ఇక్కడ జస్ట్ నెంబర్ ని చేంజ్ చేస్తే చాలు, హ్యాపీగా మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ వచ్చేస్తుంది. ఇంకా ఇది కూడా హ్యాపీగా మనం యూజర్ నుంచి ఇన్పుట్ లా తీసుకోవచ్చు. num = ఇన్పుట్ ఆఫ్. ఇక్కడ ఇంట్ అనేది ఎందుకు పెట్టామంటే యూజర్ నుంచి తీసుకునే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లో ఉంటుంది, దాన్ని మనం ఇంటీజర్ లో కన్వర్ట్ చేసేయాలి. దానికోసం ఓకే, ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు యూజర్ ఏ నెంబర్ ఇస్తే హ్యాపీగా ఆ టేబుల్ ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇస్తున్నా. చూడండి 7 × 1 = 7, 7 × 2 = 14. ఇలా 70 వరకు కూడా వచ్చేసింది. మీరు కూడా ఫర్ లూప్ మీద వైల్ లూప్ మీద ప్రోగ్రామ్స్ రాయండి. ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు yes I did it అని కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే మీకు లూప్స్ గురించి ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.